ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇప్పుడైతే మాకు ఒక సర్ప్రైజ్ విజిటర్ వచ్చేస్తుంది. మేము ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము పిక్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ అంతా సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఐషు కూడా రెడీ అయిపోయింది. ఒక ఫ్యూ మినిట్స్ లో స్టార్ట్ అయిపోతాము. నాన్న కాదు, ఈ రూమ్ లో ఎవరున్నారు? ఎవరు వచ్చారు ఇప్పుడు ఇంటికి? సరే, చిత్తా ఏది? వేర్ ఇస్ చిత్తా? చిత్తా ఏదమ్మా? What is your name? నా పేరేంటి? నా పేరేం పేరు? నా పేరేం పేరు చెప్పు. దీని మాట వినాలి. ఇక్కడైతే నేను ఐషానికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. తనకు అది అర్థమైపోయి ఫాస్ట్గా ఉరుక్కుంటూ వచ్చేసింది. దామ్మా లేమ్మా, పైకి లేమ్మా, పైకి లేమ్మా. రాదంట. అరే, ఒక రోజు అట్లనే నేను కనీసం 2 hours అని ఉంటుందని నేను. ఐషాని, మా అమ్మకు ఫోన్ చేస్తారా? మామ నించో చూపిస్తాను నీకు. పైకి ఇచ్చుడు, ఇక్కడ కొత్త పప్పి వచ్చింది. ఒకసారి లేస్తే కనిపిస్తుంది నీకు. లేనన్నా అప్, స్టాండ్ అప్. ఐషాని లేదంట, దానికి తెలిసి లేస్తే కింద దింపిస్తామని. ఐషాని, ఐషాని, ఐషు అమ్మ పిలుస్తాడు. ఎవరిక్కడ? ఐషు, ఐషాని, ఎవరిక్కడ? ఎవరు? చిత్తా. మమ్మీ అను. వద్దు వద్దు. ఐషు, మమ్మీ అను. ఐషు, ఐషు అమ్మ పిలుస్తున్నాడు. మమ్మీ ఏది? మమ్మీ ఏది? ఐషు, మమ్మీ ఏది? మరి నీకు తెలుసు కదా, చిత్తా అనేది పిలుస్తావు పేరు పెట్టి. అన్ని పడేస్తుంది. పడదే నీకు, పడదే నీకు. ఐషు, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? ఏం చేస్తున్నావు ఐషాని? అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, హెయిర్ ఆయిల్. సో దీనికోసం నేను తీసుకుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది ట్రేడర్ జోస్ నుంచి కొనుక్కొని వచ్చుకున్నాను. అండ్ తర్వాత దాంట్లో కర్రీ లీవ్స్, మేథీ సీడ్స్ అండ్ పైన కనిపించే పౌడర్ వచ్చేసి
అది గోరింటాకు పౌడర్, ప్యూర్ మెహందీ పౌడర్ కాదు, ఇట్లా గోరింటాకు ఆకులు తీసుకొని దాన్ని డ్రై చేసి పొడి చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మనం గోరింటాకు పొడి వేయడం వల్ల నాకు మంచిగా అనిపించే యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటంటే హెయిర్ చాలా సాఫ్ట్ అవుతుంది. కర్రీ లీవ్స్ కూడా మంచిగా హెయిర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. కమింగ్ టు మేథీ సీడ్స్, మీకు ఏదైనా డాండ్రఫ్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఇంకా మెల్లగా ఇక్కడ క్లైమేట్ కూడా కోల్డర్ క్లైమేట్ అయిపోతుంది, మెల్లగా వర్షాలు పడడం స్టార్ట్ అవుతుంది, క్లైమేట్ కూడా చల్లగా అయిపోతుంది. సో నాకు స్కాల్ప్ కూడా విత్ హీటర్స్ ఇవన్నీ కూడా డ్రై స్కాల్ప్ వచ్చేస్తుంది కాబట్టి అందుకనే మేథీ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకా మీరు హెయిర్ ఫాల్ కోసం చూస్తూ ఉంటే దీంట్లో ఆనియన్ యాడ్ చేసుకోండి, అది కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ బాగా బాయిల్ అయిపోయింది, సిమ్లోనే పెట్టేసుకోండి. సో ఇప్పుడు దీన్ని నేను అంతా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఆయిల్లోకి ఆకులు, ఈ మేథీ సీడ్స్ ఇవేవి రాకుండా మీరు ఇట్లా స్ట్రెయినర్తో యూజ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ గోరింటాకు పొడి వస్తుంది. ఇట్స్ ఓకే, అది ఏమీ మీకు స్టెయిన్ అవ్వదు, ఏమీ అవ్వదు. కంపల్సరీ డబుల్ బాయిల్ చేస్తే ఏంటంటే మీకు ఆయిల్ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, పాడవదు. కొంతమంది డబుల్ బాయిల్ చేయకుండా అలా ఉన్నారంటే బాగా బాయిల్ చేయకపోతే ఆయిల్ త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది. ఏదర్ బాగా బాయిల్ చేయాలి లేకపోతే డబుల్ బాయిల్ చేసుకోవాలి. సో డబుల్ బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఇంకేమైనా వాటర్ కంటెంట్ ఉన్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది అండ్ ఎక్కువ రోజులు ఆయిల్ అలాగే ఉంటుంది. అండ్ మా చెల్లి అయితే పొంగలి చేసింది లంచ్ కోసము, సూపర్ ఉండే, ఫుల్గా తినేసాం మేము. మా లంచ్ అయితే అయిపోయింది, మా చెల్లి పొంగలి చేసింది, సో ఫుల్గా తినేసాము లంచ్కి. అండ్ మా చెల్లి వచ్చినప్పటి నుంచి ఆయిషాని అస్సలు వదలడం లేదు, తన చుట్టే తిరుగుతుంది. మా చెల్లిని మేము ఇంట్లో చిట్టి అని పిలుస్తాము, తనకి అది పలకనికి రావడం లేదు, అందుకే చిత్తా చిత్తా అనుకుంటూ. దానికి తెలుసు చిట్టి మమ్మీ అని పిలవాలని తెలుసు, బట్ స్టిల్ ఐ డోంట్ నో, తను చాలా కంఫర్ట్గా ఉంటుంది చిత్తా చిత్తా అని చెప్పి, ఇంకా తనని అలాగే పిలుస్తుంది. సో నాకు భరత్కి అయితే బాగా టైం దొరుకుతుంది. అండ్ ఇప్పుడైతే నేను డిన్నర్కి రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో రాగి దోశకి మీకు కావాల్సింది రాగి ఫ్లోర్, సూజీ, రైస్ ఫ్లోర్, కర్డ్, ఈ 4 ఈక్వల్ పార్ట్స్ తీసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 3 hours వదిలేసేయాలి. అట్లా 3 to 4 hours అట్లా వదిలేస్తే మీకు దోశ మంచిగా వస్తుంది. సో నేను ఆల్రెడీ రాగి ఫ్లోర్, సూజీ, పెరుగు వేసి కలిపేసాను. ఇంకా ఇప్పుడు దీంట్లో రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని 3 hours ఏం కదల్చకుండా అలా పెట్టేస్తాను. అండ్ మీరు దోశ వేసుకునేటప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత కలిపేసుకుని ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. రావడం లేదు అసలు నా దగ్గరికి. అమ్మ చేస్తావా? అమ్మ చేస్తావా? అమ్మ అయ్యో అక్కడ ఎవరున్నారు ఐషు? అక్కడ ఎవరున్నారు చెప్పు, అక్కడ ఎవరు? అదే చెప్పురా. మేమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం, బట్ ఎక్కడ అన్నది ఇంకా తెలీదు. సో 3 options ఉన్నాయి. వన్ ఇస్ షుగర్ స్పూన్, అది మా అపార్ట్మెంట్ లోనే వస్తుంది ఎవ్రీ వెడ్నెస్డే 4 o'clock. సో అదా, లేకపోతే క్రీమ్ స్టోనా, లేకపోతే ట్రేడర్ జోస్ లో మ్యాంగో, తర్వాత ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, మినీ ఐస్ క్రీమ్స్, అవి చాలా బాగుంటాయి అదా అని చెప్పి. స్టిల్ ఆగస్ట్ అయినా కూడా సియాటల్లో చాలా వేడిగా ఉంది. అరౌండ్ ఈరోజు అయితే టెంపరేచర్ 85 అలా ఉంది. ఈ వీక్ మొత్తం కూడా అలాగే ఉంది. అసలు మేము వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా రెయిన్ పడలేదు. ఐషాని, మేము బయటకు వెళ్తున్నాం ఐస్ క్రీమ్కి, వస్తావా? చిత్తా ఎక్కడుంది? మేమైతే ఫస్ట్ ట్రేడర్ జోస్కి వచ్చేసి ఐస్ క్రీమ్స్ పిక్ చేసుకున్నాము. నేను రెగ్యులర్ గా తీసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటుంది, మ్యాంగో ప్లస్ క్రీమ్, అదైతే లేదు. ఇవి ఉన్నాయి. దిస్ ఇస్ హోల్ ద కోన్. ఇవి మినీ ఐస్ క్రీమ్స్ 8 ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి, బట్ చిన్న చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ మా చెల్లింది. ట్రేడర్ జోస్ ఐస్ క్రీమ్స్ అయితే తినేసాము, కార్లోనే తినేసాము. అండ్ భరత్ ఇంట్లోకి వెళ్ళి పెట్టేశాడు, బికాస్ చాలా వేడిగా ఉంది. అండ్ కార్ పార్క్ చేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. మా లీజింగ్ ఆఫీస్ దగ్గర ఐస్ క్రీమ్ది వస్తుంది, ఆల్రెడీ పెద్ద లైన్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. చాలా వేడిగా ఉంది అసలు. నేను చూసింది అయితే ఒక దగ్గర షేవ్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది అని చెప్పి, బట్ ఐ డోంట్ నో. ఫస్ట్ టైం నేను చూస్తున్నా, ఇక్కడికి వెళ్ళి చూడాలి. ఇన్ కేస్ ఇఫ్ షేవ్ ఐస్ క్రీమ్ ఉంటే నేను పక్కా తీసుకుంటుంది. బాగా సన్ ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పి ఆ ఎక్స్ట్రా కవర్ కూడా వేస్తే ఐషాని అది తీసేసి దాంట్లో నుంచి బయటకు వస్తుంది. తీసేసే దానికి వద్దంటది.
ఐషు పప్పి అను ఐషు పప్పి నాన్న, అది బువ్వ కాదు పప్పి. మై నిజంగా జెన్యూన్ రివ్యూ చెప్పు. అస్సలు బాగాలేదక్క. చాలా స్వీట్ ఉంది, అస్సలు నచ్చలేదు నాకు. అయ్యో, మా షుగర్ స్పూన్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు, చాలా స్వీట్ ఉంది. నేను ఇంతకు ముందు వ్లాగ్ లో కూడా చెప్పా కదా, అంత స్వీట్ నేను తీసుకోలేను అని చెప్పి. మా చెల్లి కూడా అంతే, భరత్ కూడా అట్లనే ఉంది, చాలా చాలా స్వీట్ ఉంది. ఐషు ఐషు ఎక్కడ పడేసావు నీ ఫ్లిప్ ఫ్లాప్? ఐషుమా, ఐషాని స్ట్రాలర్ రైడ్ లో తీసుకొని వెళ్తుంటే తను ఎక్కడో మంచిగా చెప్పు ఇప్పేసి పడేసింది. మేము దాని తర్వాత చూసుకున్నాము, మా కమ్యూనిటీ మొత్తం చూసినా మాకు దొరకలే. ఇంకా బువ్వ కాదు నాన్న, పప్పి అని చెప్పా కదా నీకు నేను. పప్పి అను కనసే పప్పి పప్పి. మేము ఇంకా బయటకు వెళ్ళి వచ్చేసాము. మా షుగర్ స్పూన్ ఎక్స్పీరియన్స్ అయితే అంత మంచిగా లేదు, బట్ కమ్యూనిటీలో ఎవరో పోస్ట్ చేశారు ఇట్లా షేవ్ ఐస్ క్రీమ్ ఉంటది అని చెప్పి. యూజువల్ గా నేను అంతా చూస్తాను, బట్ నేను కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళి చూస్తే అంతా కుకీడో ప్లస్ ఐస్ క్రీమ్. మేమంతా పెద్ద ఫ్యాన్స్ కాదు కుకీడోకి, బట్ అసలు బాగాలేదు, మాకైతే అసలు నచ్చలేదు. ట్రేడర్ జోస్ ఐస్ క్రీమ్స్ ఫార్ బెటర్ దాన్ ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నా. సో ఇందాక చెప్పినట్టు నాకు కావాల్సిన వాటరీ కన్సిస్టెన్సీ, దీంట్లో వాటర్ పోసేసి చేసేసుకున్నాను. అండ్ ఇట్లా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్, కొంచెం మిర్చి అండ్ ఇంకా జింజర్. ఇదేమి నేను ఐషుక్ పెట్టాను, సో ఇదంతా దీంట్లో కలిపేస్తున్నాను. బికాస్ తన డిన్నర్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇంకా సిలాంట్రో కూడా కట్ చేసి పెట్టేసుకున్నా, సో అది కూడా వేసేస్తా. అండ్ నేను వన్ ఆఫ్ ద బ్లాగ్ లో చెప్పాను కదా, బేబీ బాటిల్స్ మమ్స్కి ఆర్డర్ చేశాను అని చెప్పి. సో అవి నేను ఐషానికి వాడాను. బాటిల్స్ అయితే లీక్ ప్రూఫ్, కంప్లీట్ లీక్ ప్రూఫ్ అట్లా కాదు, లీక్ అవుతుంది. బికాస్ టాయిలెట్స్ మంచిగా ఇసిరేస్తారు కదా, ఇట్లా ఫ్లిప్ చేస్తారు, ఇసిరేస్తారు, పడేస్తారు, సో లీక్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి పార్ట్ వచ్చేసి దాంట్లో టఫెస్ట్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే క్లీనింగ్. సో అది క్లీనింగ్ చాలా కష్టంగా ఉంది, చిన్న స్ట్రింగ్ ఇట్లా క్లీన్ చేయడము నాకైతే అంత నచ్చలేదు. నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్ కాదు. సో ఇంకా నేను తనకి వేరే బాటిల్స్ చూస్తున్నాను. ఇంకా ఇంకొకటి డాక్టర్ బ్రౌన్స్, అది తనకి అయితే వాటర్ కి అయితే చాలా కన్వీనియంట్ గా తాగుతుంది, వాటర్ తాగడం డాక్టర్ బ్రౌన్స్ బాటిల్స్ లో. తను పాలు అంత ఇష్టంగా తాగడం లేదు. సో ఇప్పుడు ఇంకొకటి ఆర్డర్ చేశాను, నేను చూడాలి. ఇన్ కేస్ అది నాకు నచ్చి తను మంచిగా కన్వీనియంట్ గా తాగితే నేను అది మీకు షేర్ చేస్తాను ఏదైనా బ్లాగ్ లో. మీన్ వైల్ పాన్ వేడి అయ్యాక ఇంకా దోశ కూడా వేసేస్తాను. దిస్ ఇస్ రాగి దోశ కాబట్టి చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ. ఎప్పుడు రాగితో ఇట్లా రాగి జావా ఆరల్స్ ఇట్లా, మేమైతే ఇంకా రాగి ముద్ద అని కూడా చేసుకుంటాం. బట్ దాంట్లో కాంబినేషన్ అయితే నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంటది. ఇక్కడ నాటుకోడి అంత మంచిగా దొరకదు, సో ఇంకా అది ఎక్స్క్లూడెడ్. ఇంకా దాని ఇవి చేసుకోము మేము. ఇంకా ఓన్లీ ఆప్షన్ మిగిలింది రాగి జావా. సో రోజు రాగి జావా చేసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా దోశ కూడా వేసేసుకుంటున్నాం. ఇది రాగి దోశ కదా, సో పైన లిడ్ పెడితే మంచిగా కుక్ అవుతుంది. అట్లా ఏమి రా అది కూడా ఏమీ ఉండదు. సో నాకు నచ్చుతుంది ఇట్లా లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ అయితే పీనట్ చట్నీ చేసి పెట్టేసాం, బికాస్ ఈరోజు మార్నింగ్ కూడా మా బ్రేక్ఫాస్ట్ దోశని. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఆయిల్. సో నేనైతే ఇప్పుడు యూజువల్ గా నేను ఎప్పుడు కూడా పారాషూట్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటా, బట్ మాకు దగ్గర ఉన్న ఇండియన్ స్టోర్ లో పెద్ద పెద్ద జార్స్ ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ నేను 3 years నాకు ఐషానికి వాడినా కూడా అయిపో అంత పెద్ద జార్స్ ఉన్నాయి. అందుకే ఇంకా నేను ట్రేడర్ జోస్ నుంచి ప్యూర్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ చిన్న తీసుకొచ్చుకొని ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా. యూజువల్లీ నేను ఎప్పుడు కూడా చిన్న చిన్న బ్యాచెస్ అయితే చేసుకుంటాను, ఎక్కువ బ్యాచెస్ అయితే చేసి పెట్టుకోను. సో ఫ్రెష్నెస్ పోతుంది అనిపిస్తుంది నాకు. ఇది ఒక 1.5 month అలా వస్తుంది. అండ్ ఆయిల్ కూడా మీరు ఇట్లా హెయిర్ కేర్ అని అడుగుతున్నారు కదా, నేను ఆయిల్ కూడా ఇఫ్ నాకు టైం మంచిగా పర్మిట్ అవుతే 2 a week పెట్టుకుంటా. ఇఫ్ లేదు అంటే 1 a week. నేను బ్లో డ్రై అవన్నీ కూడా ఏమీ వాడను.
ఎప్పుడైనా హెయిర్ కట్ కి వెళ్ళినా కూడా ఆ ఒక్కసారి కూడా వాళ్ళు బాగా బ్లో డ్రై పెట్టేస్తుంటే నాకు అనిపిస్తుంది అబ్బా 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 అని చెప్పి. చాలా తక్కువ, ఓన్లీ సమ్మర్స్ అయితే అస్సలు వాడను, ఇంకా వింటర్స్ అయితే కంపల్సరీ కదా అస్సలు ఆరదు జుట్టు, కాబట్టి బ్లో డ్రై అది కూడా మోస్ట్లీ ఇట్లా కోల్డ్ కాసేపు హాట్ ఎయిర్ కాసేపు అలా పెట్టి వాడతాను. అండ్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఫర్ బ్లో డ్రై అయితే బంబుల్ అండ్ బంబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అదే వాడతాను. అవి మంచిగా హెయిర్ ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్లా హెయిర్ కేర్ టిప్స్ అంటారు కదా, నేనైతే పెద్దగా ఇట్లా టిప్స్ అట్లా ఐ మీన్ ఇట్లా ఇది ఈ హెయిర్ కేర్ రెజిమెంట్ ఫాలో అవుతా అట్లా స్కిన్ కేర్ లాగా ఏం లేదు. వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ డిపెండ్స్ అపాన్ మై టైం నేను ఆయిల్ పెట్టుకుంటాను. ఇంకెప్పుడైనా ఇంకా మంచిగా టైం అలా దొరికితే ఏవైనా DIY హెయిర్ మాస్క్స్ అయితే వాడతాను. ఇంట్లో ఉన్నప్పుడు మందారం ఆకు, పెరుగు, మెంతులు అలా కలిపి పెట్టుకోవడము, లేకపోతే ఎగ్ పెట్టుకోవడము ఇలా చేస్తాను. అంతకు మించి ఇంకా ఏమి చేయను. ఇంకా ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ ఆనియన్ పెట్టుకుంటాను. ఇంకా నాకు ఎవరో రీసెంట్ గా కూడా ఇట్లా మెసేజ్ పెట్టారు ఇట్లా బాగా డాండ్రఫ్ అట్లా అని చెప్పి. సో ఇన్ కేస్ డాండ్రఫ్ వింటర్ లో అనిపిస్తుంది, వింటర్ లో ఎక్కువ డ్రై స్కాల్ప్ వచ్చేసి డాండ్రఫ్ లా కనిపిస్తుంది. సో అప్పుడైతే మెంతులు ప్లస్ కర్డ్ కలిపి పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఎక్కువ అనిపిస్తే లెమన్, ఇవైతే నాకు మంచిగా వర్క్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ పెద్దగా అయితే నేను ఏమి ఇంకా సూపర్ గా హెయిర్ కేర్ ఇవన్నీ ఫాలో అవ్వను. సంహౌ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం జుట్టు బాగానే ఉంటది. అండ్ నేను యూజ్ చేసే షాంపూ కూడా క్లినిక్ ప్లస్. నేను క్లినిక్ ప్లస్ కాకుండా ఇంకేదైనా వాడితే మాత్రం మారిస్తే ఖచ్చితంగా నాకు హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది. సో నేను ఓన్లీ క్లినిక్ ప్లస్ వాడతాను. ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక 3-4 పెద్ద క్లినిక్ ప్లస్ తెచ్చుకుంటా, అయిపోయినా కూడా ఇండియన్ స్టోర్కి వెళ్ళి క్లినిక్ ప్లస్ కొనుక్కుంటా. సో నేను వేరే ఏవి వాడను. అండ్ ఈ హెయిర్ ఆయిల్ ఇంకా వర్స్ట్ చెప్పా కదా, ఇట్లా నాకు పారాషూట్ దొరకకపోతే ట్రేడర్ జూస్ కొనుక్కుంటాను. కాస్కో పెద్ద ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా నేను తీసుకొని ఈ చిన్న బాటిల్సే తీసుకుంటాను. అండ్ ఆయిల్ చేసుకున్నాక కూడా ఇంకొక బాటిల్ ఎందుకు, సో దీంట్లోనే స్టోర్ చేసేసుకున్నాను నేను. అండ్ ఇంకా ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని ఐ విల్ ఎండ్ మై డే. ఆయిల్ అయితే నేను ఫుల్గా పెట్టేసుకున్నాను. అండ్ కుదిరినప్పుడంతా ఓవర్ నైట్ ఉంచుకొనికే ట్రై చేస్తా. ఇన్ కేస్ కాదు నాకు తలకు ఫుల్గా ఆయిల్ వచ్చేసింది నేను బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం జస్ట్ 1 hour 30 minutes అలా పెట్టుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటాను. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్ వీడియో, ఇంకా మీరు ఇట్లా హెయిర్ గురించి ఎక్కువ అడుగుతారు కాబట్టి నాకు తెలిసినది ఇది ఇంకొక టిప్. ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్సెస్ పెట్టేసుకోకూడదు, చాలా చాలా ఇంత ఆయిల్ పెట్టుకోకూడదు. మీ హెయిర్కి సరిపడంతనే పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే మన ఫాలికల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయంట. బ్లాక్ అయిపోయి ఇంకా న్యూ హెయిర్ గ్రోత్ అవంతా కూడా అంత మంచిగా రాదు అని చెప్పి ఉంటుంది. సో అంత ఎక్కువ పెట్టుకోకూడదు. సేమ్ థింగ్ ఇట్ అప్లైస్ టు ద స్కిన్. మీరు మాయిశ్చరైజర్ మీకు కావాల్సినంతే పూసుకోవాలి. ఎక్కువ 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 పూసుకుంటే ఏమైపోతుంది, మన స్కిన్ మీద ఉన్న పోర్స్ క్లాగ్ అయిపోయి ఈవెన్చువల్గా మీకు అది వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ కన్వర్ట్ అవుతుంది. సేమ్ థింగ్ విత్ ద హెయిర్ ఫాలికల్స్. సో ఎక్కువ ఇట్లా ఫాలికల్స్లో అంతా మూసుకుపోయే అంత ఆయిల్ అట్లా పెట్టుకోకూడదు. మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye. Thanks for watching.